సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ అట్లనే మెయిన్ గా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోతెత్తు ప్రాంతాల్లో ఇంకా ఉన్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం వరదలకు సంబంధించి హైడ్రా అధికారులు కానీ జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసిండ్రు. ఎందుకంటే ఇవాళ మనం చూసుకున్న మూసి మొత్తం కూడా ఓవర్ఫ్లో అయిపోయి అక్కడ బ్రిడ్జ్ కానివ్వండి, ఎంజీబీఎస్ బస్ స్టాండ్, ఇంకా ఆల్మోస్ట్ ఓఆర్ఆర్లు ఇవన్నీ కూడా మూసేసిండ్రు. మరి ఇంతగానం వాటర్ ఫ్లో వస్తున్నప్పుడు జనాలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకున్న వెదర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసుకోండి. మీకు అత్యవసర అవసరం అయితేనే తప్ప మీరు బయటికి రండి, లేకపోతే టైంపాస్ చేసాలు చేస్తాం, మేము అట్లా తిరుగుతాం, వానలు చూస్తామని కనుక మీరు బయటికి వస్తే ఎవరికి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతున్నది. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. భారీ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశం. హైదరాబాద్ లో కుండపోతు వర్షం, తడిసి ముద్దైన నగరం, ఇబ్బందులు పడ్డ నగర వాసులు. పటాన్ చెరువు వద్ద హైవేపై నిలిచిన ట్రాఫిక్, కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్. సో మనం ట్రాఫిక్ అసలు హైదరాబాద్ లో అయితే ఎంత ఘోరంగా అవుతుందంటే ఒక 1 కిలోమీటర్ పోదామన్నా కూడా చిన్న వర్షానికే ఆల్మోస్ట్ ఒక అరగంట 40 నిమిషాలు పడుతున్నది, అంత ట్రాఫిక్ అవుతున్నది. టోలీ చౌకి, మనం మెహందీపట్నం కానివ్వండి, అత్తాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట ఇవన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అందరు బయటికి వస్తూ ఉంటారు. సో ఈ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిండ్రు. సో ఇంకోటి మెయిన్ గా మనం ఈ పాష్ ఏరియాస్ అనుకున్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఎందుకంటే నిజంగా అంత ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు మునిగిపోతున్నాయి అంటే ఆల్రెడీ మనకు తెలిసింది, అందరూ పెద్ద పెద్ద గొప్పోళ్ళు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు అందరూ కూడా ఈ నాలాలు కానివ్వండి, ఈ కుంటలు ఇవన్నీ కబ్జా చేసేసి వాటన్నిటిని కవర్ చేసేసి కడుతున్నారు. కాబట్టి ఆ నీళ్ళు ఏడబోవనో తెలుస్తలేదు. కాబట్టి సో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బస్తీలలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైన పనులు ఏమైనా ఉంటేనే బయటికి రండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. నిజంగా మీ వాటర్ ఫ్లో ఏమైనా వస్తే మీరు బిల్డింగ్స్ పైనకి వెళ్ళండి. సో మీకు సంబంధించి ఆ ఫుడ్ సప్లైస్ కానివ్వండి, ఏమైనా నీడ్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి డ్రోన్స్తో సహాయం చేయాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇక్కడ మన సో మూసీ నదికి ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ డ్రోన్స్ తోని వాళ్ళందరికీ ఫుడ్ సప్లైస్ చేయడం కూడా జరుగుతున్నది. అధికారులందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి. ఏంటంటే అవసరమైతేనే బయటికి రండి. ఊకే ఏదో టైం పాస్కి అట్లా పోతాం, మేము వానలు చూస్తాం, ఎట్లా వస్తుందో చూస్తామని చెప్తే కనుక మీరు దాంట్లో అయితే ఇరుకుతారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.